ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పటి వరకు బుల్లెట్లు, మిసైళ్ల శబ్దాలతో దద్దరిల్లిన వార్ జోన్ ప్రస్తుతం జెలెన్స్కీ వ్యతిరేక ఆందోళనలతో షేక్ అవుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు ఓ నియంత అంటూ ఆ దేశ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తాము యూరప్ ను ఎంచుకున్నాం కానీ నియంతను కాదంటూ నినదిస్తున్నారు. దీనంతటికీ కారణం జెలెన్స్కీ అవినీతికి వత్తాసు పలికేలా జెలెన్స్కీ తీసుకున్న ఒక నిర్ణయమే. ఆ నిర్ణయమే జెలెన్స్కీ పతనాన్ని శాసించబోతుంది. ఇంతకు అవినీతి నిరోధక సంస్థల విషయంలో జెలెన్స్కీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయాన్ని యుక్రెయిన్ జనం ఎందుకింతగా తప్పుపడుతున్నారు? ఈ పరిణామాలు సుదీర్ఘ యుద్ధాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతున్నాయి? టాప్ స్టోరీలో చూద్దాం. ఎప్పటి వరకు బుల్లెట్లు, మిసైళ్ల శబ్దాలతో దద్దరిల్లిన యుక్రెయిన్ ఇప్పుడిలా నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఇందుకు కారణం అవినీతి నిరోధక సంస్థల్ని బలహీనపరిచేందుకు జెలెన్స్కీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడమే. ఇటీవల జెలెన్స్కీ దేశంలోని యాంటీ కరప్షన్ బ్యూరోను బలహీనపరిచే వివాదాస్పద బిల్లుపై సంతకాలు చేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఆ బిల్లు ద్వారా నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో, స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూషన్స్ ఆఫీస్ ని ప్రాసిక్యూటర్ జనరల్ ఆధీనంలోకి తెచ్చారు. ఈ నిర్ణయాన్ని జెలెన్స్కీ సమర్థించుకున్నారు. వీటిలో రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అవినీతి నిరోధక వ్యవస్థల పనితీరు ఆశించిన విధంగా లేదని చెప్పుకొచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదన్న విషయాన్ని ప్రాసిక్యూటర్ జనరల్ నిర్ధారిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం యుక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్ గా జెలెన్స్కీకి నమ్మిన బంటుగా పేరున్న రుస్లాన్ క్రావ్చెంకో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా వేల మంది ప్రజలు కీవ్ రోడ్లపైకొచ్చి జెలెన్స్కీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఈ స్థాయిలో నిరసనలు జరగడం ఇదే తొలిసారి. ఒక్క రాజధానిలోనే కాదు, ఒడిశా, డెనిప్రో, రేవ్ లో కూడా భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. వివాదాస్పద బిల్లు ద్వారా జెలెన్స్కీ నియంతగా మారే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆందోళనకారులు మండిపడుతున్నారు. తాము యూరప్ ను ఎంచుకున్నాం కానీ నియంతను కాదని ఫైర్ అవుతున్నారు. కొత్త బిల్లు ద్వారా నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరోలో ఉన్న రష్యా గూఢచారుల కోసం యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ తనిఖీలు చేపట్టి అరెస్టు చేస్తుందని చెబుతున్నారు. అయితే ఈ బిల్లు దుర్వినియోగం అవుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అంతేకాదు 10 ఏళ్లుగా చేపడుతూ వస్తున్న ప్రజాస్వామ్యం, అవినీతి వ్యతిరేక చర్యలకు ప్రస్తుత బిల్లు గండి కొట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి యుక్రెయిన్లోని బలమైన అవినీతి వ్యతిరేక వ్యవస్థ కారణంగానే పశ్చిమ దేశాలతో సంబంధాలు మెరుగవడంతో పాటు నిధులు వస్తున్నాయి. ఈ క్రమంలో యూరోపియన్ కమిషన్ సైతం యుక్రెయిన్లో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి యుద్ధం తర్వాత జెలెన్స్కీపై యుక్రెయిన్ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. 2023 జూలై నాటికి 78% యుక్రెయిన్ పౌరులు జెలెన్స్కీని అవినీతికి బాధ్యుడిగా భావించారని ఒక సర్వే తెలిపింది. ఈ అవినీతే యుక్రెయిన్ కు యూరోపియన్ యూనియన్, నాటో సభ్యత్వానికి ప్రధాన అడ్డంకిగా మారింది. 2023-24లో రక్షణ శాఖలో అధిక ధరలకు సైనిక సామగ్రిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. $40 మిలియన్ విలువైన మోర్టార్ షెల్స్ కొనుగోలులో అవినీతి జరిగినట్లు యుక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఆరోపణలతో జెలెన్స్కీ పలువురు ఉన్నతాధికారులను తొలగించారు కూడా. అయినప్పటికీ జెలెన్స్కీపై వ్యతిరేకత తగ్గలేదు. ఇది తెలిసి కూడా అవినీతి నిరోధక సంస్థలను బలహీనపరిచే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. యుద్ధం భీకర రూపు దాల్చిన ఇలాంటి సమయంలో ప్రజల మద్దతు లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. పైగా ఈ అవినీతి ఆరోపణలు యుక్రెయిన్ కు యూరప్, నాటో సభ్యత్వాన్ని మరింత సంక్లిష్టం చేస్తాయి. అన్నింటికీ మించి యుద్ధంలో రక్షణ సహాయంలోనూ వెనక్కి తగ్గే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే యుద్ధంలో రష్యా గెలుపును ఎవరూ ఆపలేరన్నమాటే.